మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. దీన్ని వాళ్ళ తమ్మునికి లోకల్ బాడీలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. చాలా అవకాశాలు ఇచ్చారు, చాలా సంపాదించుకున్నారు. వాళ్ళ గత చరిత్ర ప్రపంచానికి తెలుసు. 1978లో 5,000 అప్పకే వాళ్ళు పరిగెత్తుకుని పోయి హైదరాబాద్లో చేరినారు. లాస్ట్కి ఎవరు వాళ్ళు తాలిబట్లు కుదిపెట్టి 3,000 తీసుకొని బండల వ్యాపారము ఆడ చెక్ పోస్ట్ దగ్గర పెట్టి తీసుకొని 60 సెంట్లు లీజు తీసుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి దాన్ని రెగ్యులేట్ చేసుకొని దాదాపు ఒక 600 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు. అందులో శిల్ప ఎస్టేట్లో అసైన్ ల్యాండ్ ముఖేష్ మీనా ఉన్నప్పుడు దాన్ని అసైన్ ల్యాండ్ ఎస్సీ ల్యాండ్ను 50 ఎకరాలను రెగ్యులేట్ చేసుకొని దాదాపు కోట్లాది విలువైన భూమిని కబ్జా చేశాడు. కొండాపూర్లో 200 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. కర్నూలులోనే యాడున్న బిర్లా గేటు 18 ఎకరాలు 20 ఎకరాలు దాన్ని తక్కువ రేటుకు చూసుకొని వ్యాపారం. అతను వ్యాపారస్తుడు కాబట్టి రాజకీయం కూడా వ్యాపారం చేస్తున్నాడు. మరి వీళ్ళను ఒక అవకాశవాది అతను ఈరోజు అతను పిల్లను కూడా ఇకపోతే పిల్లను మరి ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకొని ఈరోజు దాదాపు 3 అన్నదమ్ములు అయితే నాకు తెలిసినంత రాజకీయంగా ఆయన బండల వ్యాపారస్తుడు ఈరోజు అలాంటి వాళ్ళ కడప మీద బండేశాడు. 2009లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు టికెట్ 2099లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనకు నా ఇంటికి వస్తే ఆయనకు నేను టికెట్ ఇవ్వమని కూడా రికమెండ్ చేసిన వ్యక్తిని. ఈరోజు చంద్రబాబు నాయుడు నా సత్తా ఏటో చూపిస్తాము అన్న చంద్రబాబు నాయుడుకు విజన్ ఉంది. ఎకనామిక్స్లోనా ఆయనకు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. నువ్వు కష్టపడి కాదు, కడప మీద బండేసి నన్ను మంత్రులు నాలాంటి ఎస్సీ వాడిని ఉద్యోగాన్ని రాజీనామా ఇంజనీర్గా రాజీనామా చేసి ఓడిపోయి లారీలు తిరిగి కూడలేక నీళ్ళాక ఉంటే అలాంటి వ్యక్తి నీకు సపోర్ట్ చేస్తే నాకు టికెట్ మంత్రి పదవి రాజీనామా చెప్పి నువ్వే. నా ఎమ్మెల్యే 2009లో టికెట్ రాకుండా చేసింది నువ్వే. 2014లో తెలుగు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడానికి నాకు సిద్ధంగా బీమాం తయారు చేసి అది రాకుండా చేసింది నువ్వే. నాకు ఆ రాజకీయం నిన్ను కామెంట్ చేయడం కూడా ఇష్టం లేదు. కానీ ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు నమ్మడము చాలా పెద్ద తప్పు చేశాడు. వాళ్ళ నా తమ్ముడు కూడా పోయినా కూడా తప్పలేదు. ఆయన వలసవాది అని యాక్చువల్గా చెప్పాలంటే కడప జిల్లా వలసవాది. ఆ పార్టీలో బాగుంటే పనులు చేసుకునే దానికి వ్యాపారం చేసుకునే రాజకీయము వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదు. ఇక్కడ సోమిశెట్టి 30 ఏళ్ళు ప్రెసిడెంట్ ఉన్నా కూడా కాంప్లీట్ కాలేదు. వాళ్ళ తమ్ముడు వచ్చినా లేదో ఫ్యాక్షన్ ఇలాంటి ఫ్యాక్టరీలు పోవడమే మంచిది. చంద్రబాబు నాయుడు పీడ పోయింది. ఆయనకేమో ఆయనేమో మాస్ లీడర్ కాదు, ఆయన క్లాస్ లీడర్ కాదు, ఆయన ఫిట్టరు, ఐటీ ఫిట్టరు. అందరూ ఫిట్టింగ్ పెట్టడమే. ఎవడైతే పైకి వస్తుందో వానికి ఫిట్టింగ్ పెట్టడము, వాడిని దెబ్బ కొట్టడమే ఆయన నైజం. కాబట్టి చంద్రబాబు నాయుడుకి వచ్చిన డోకా ఏం లేదు. 2019లో మళ్ళీ గెలుస్తాడు. కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఒక వ్యక్తి మరి జగన్ పార్టీలో ఆయన పోతున్నాడంటే ఆయనతోటే స్టార్ట్ అవుతుందంట విజయం. ఎట్లా గెలుస్తున్నాడో మరి ఎట్లా చేస్తాడో ఆయనకి ఏ పవర్ ఉందో మరి అవన్నీ అడగాలి. కాబట్టి ఆయనకు తమ్మునికి ఇచ్చారు, అనుభవిస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈరోజు నీ మీద సిబిఐ విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి సైతాన్లను, అవకాశవాదులను, బ్రోకర్లను, ఏజెంట్లను, ఈ కమిషన్ ఏజెంట్లను మరి తారా సోదరి కంటే ఈయనమైన వ్యక్తులు శిల్పా సోదరులు అంటే బండ్లు అమ్ముకున్నోళ్ళు, నా బండ్లు అమ్ముకున్నోళ్ళు. వీళ్ళు బతుకేమిటో వీళ్ళ చరిత్ర ఏమిటో తొందరలోనే సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సీటు పూర్వాలంతా పోయినా కూడా నీకు డోకలే.